ఆ జిల్లా రాజకీయం మొత్తం ఇప్పుడు ఒకే ఒక్క కేంద్రీయ విద్యాలయం చుట్టి తిరుగుతోందా? విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన స్కూల్ భవన్ నిర్మాణానికి భూమిని సేకరించే అంశం కాస్త మూడు ప్రధాన పార్టీల మధ్య పీక్ స్టేజ్ పొలిటికల్ వార్గా మారిపోయిందా? అక్కడి విద్యార్థుల భవిష్యత్తు కంటే లీడర్ల ఉనికి చాటుకునే పునాది రాళ్ల రాజకీయం ట్రెండింగ్ గా మారిందా? నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం మరింత రంజుగా మారిందా? ఎవరికి వారు క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్న ఈ స్కూల్ పంచాయతీ అసలు లోగుట్టేంటో చూద్దాం. జగిత్యాల నియోజకవర్గ రాజకీయాల్లో ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు అంశం బిగ్ హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ కొత్తగా నిర్మించాల్సిన కేంద్రీయ విద్యాలయానికి కావాల్సిన భూసేకరణ అంశం చుట్టూ పెద్ద రాజకీయ వివాదమే నడుస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో స్థానిక రాజకీయం తీవ్ర స్థాయికి చేరింది. విద్యాలయం భూసేకరణ పంచాయతీ కాస్త పక్కా రాజకీయ రంగును పులుముకుంది. నిజానికి జగిత్యాల ప్రాంత విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేసింది. అయితే దీనికి కావాల్సిన తగినంత స్థలాన్ని సేకరించి అధికారికంగా కేటాయించాల్సిన కనీస బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. విద్యార్థుల భవిష్యత్తు తరాల కోసం ఒక శాశ్వత భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని త్వరగా సేకరించి కేంద్ర విద్యా సంస్థలకు అప్పగించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ భూసేకరణ ప్రక్రియలో అంతులేని జాప్యం జరుగుతుండటంతో ప్రతిపక్షాలు దీన్ని ఒక పెద్ద పొలిటికల్ వెపన్ గా మార్చుకున్నాయి. ఈ అంశంలో ఎలాగైనా సరే తామే పొలిటికల్ మైలేజ్ కొట్టేయాలనే పంతం చివరకు మూడు పార్టీల మధ్య పెద్ద యుద్ధానికి దారితీసింది. స్థల సేకరణ విషయంలో జరుగుతున్న లేట్ను అస్త్రంగా చేసుకుని లీడర్లు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. కేంద్ర పాఠశాలను మంజూరు చేసినా ఇక్కడ అధికారంలో ఉన్న స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే భూమిని కేటాయించకుండా కాలయాపన చేస్తుందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ విషయంలో జగిత్యాల తహసీల్దార్ చౌరస్తా వద్ద బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు కూడా చేపట్టి హంగామా సృష్టించాయి. పిల్లల భవిష్యత్తు కంటే రాజకీయాలే ప్రభుత్వానికి ముఖ్యమా అని కమలనాథులు ప్రశ్నిస్తున్నారు. అటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు మాత్రం తాము అనువైన స్థలాన్ని అన్వేషిస్తున్నామని, నిబంధనలకు లోబడి భూసేకరణ ప్రక్రియ క్షుణ్ణంగా జరుగుతోందని చెప్తున్నారు. ప్రతిపక్షాలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే అనవసర రచ్చ చేస్తున్నాయని కొట్టిపారేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నేతలు కూడా సందట్లో సడేమియా అన్నట్టుగా తాము అధికారంలో ఉన్నప్పుడు కేంద్రీయ విద్యాలయం కోసం చేసిన ప్రయత్నాలను గుర్తు చేస్తూ ప్రస్తుత కాంగ్రెస్ వైఫల్యం వల్లే ఈ ప్రాజెక్టు లేట్ అవుతుందని విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రీయ విద్యాలయానికి కావాల్సిన భూమిని ఫలానా చోటే కేటాయించాలి, లేదా ఇంత సమయంలోనే కేటాయించాలంటూ స్థానిక అగ్రనేతలు ఓపెన్ సవాళ్లు విసురుకుంటున్నారు. పోలీసుల జోక్యం, అరెస్టుల వరకు ఈ వ్యవహారం వెళ్లడంతో జగిత్యాల నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పీక్స్ కు చేరింది. సొంత భవనం లేక విద్యార్థులు అద్దె బిల్డింగుల్లో ఇబ్బంది పడుతుంటే నేతలు మాత్రం దీన్ని ఒక ఈగో ఇష్యూగా మార్చుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల చలిగల్ ప్రాంతంలో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 2 ఎకరాల స్థలాన్ని కేంద్రీయ విద్యాలయానికి కేటాయిస్తూ ప్రభుత్వం నుంచి ఒక జీవో తీసుకువచ్చారు. అయితే ఇక్కడే బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర నిబంధనల ప్రకారం కేంద్రీయ విద్యాలయానికి 2 ఎకరాల స్థలం అస్సలు సరిపోదని, మినిమం 5 నుండి 10 ఎకరాల స్థలమైనా ఉండాలని ఆయన సాంకేతిక లిటిగేషన్ పెట్టారు. అంతేకాదు మీడియా సాక్షిగా సదరు జీవో కాపీని చించేయడంతో నేతల మధ్య వివాదం ముదిరి పాకన పడింది. వీలైతే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన సొంత డబ్బులతో 5 ఎకరాల స్థల సేకరణ చేసి చూపించాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. ఈ ఇద్దరితో పాటు జీవన్ రెడ్డి, అటు కల్వకుంట్ల కవిత సైతం కేంద్ర విద్యాలయ స్థల సేకరణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ఎండగడుతున్నారు. దీంతో ఇది ప్రతిపక్షాలకు ఒక మంచి మసాలా న్యూస్ గా మారింది. జగిత్యాల కేంద్రీయ విద్యాలయం సమస్య అనేది కేవలం ఒక విద్యా సంస్థకు స్థలం కేటాయించే సాంకేతిక సమస్య కాదని, ఇది పక్కాగా స్థానిక రాజకీయ ఆధిపత్య పోరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేంద్రం నిధులు ఇచ్చింది కాబట్టి మా ఎంపీ వల్లే స్కూల్ వచ్చింది అని బీజేపీ వాదిస్తుంటే, రాష్ట్రంలో స్థలం ఇస్తేనే కదా బిల్డింగ్ కట్టేది, కాబట్టి క్రెడిట్ మాదే అని కాంగ్రెస్, బీఆర్ఎస్ భావించడం వల్లే ఈ పంతాలు మొదలయ్యాయి. ఎవరికి వారు తామే హీరోలవ్వాలనే మొండి పట్టుదలకు పోవడం వల్ల ఇక్కడ అసలు లక్ష్యం పక్కదారి పట్టింది. నాయకులు రోడ్లపైకి వచ్చిన సవాళ్లు విసురుకుంటూ జీవోలు చించుకుంటుంటే కేడర్ పరంగా ఉత్సాహం రావచ్చు గాని సామాన్య ప్రజల్లో మాత్రం ప్రజాప్రతినిధులపై నమ్మకం సడలుతోంది. విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారనే భావన ఓటర్లలో బలంగా నాటుకుపోయింది. ఇది దీర్ఘకాలంలో ఏ పార్టీకైనా పెద్ద నష్టమే చేకూరుస్తుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
రాజకీయం ఎప్పుడూ ఎన్నికల ఫలితాలతో ముగిసిపోతుంది. కానీ ఒక కేంద్ర విద్యా సంస్థ వందలాది మంది విద్యార్థుల జీవితాలను, భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. జగిత్యాల ప్రజలు ఇప్పుడు ఆశిస్తున్నది నాయకుల ఉనికి చాటుకునే మైకు ప్రసంగాలు, సవాళ్లు కాదు. విద్యాలయం కోసం పడే అసలైన పునాది రాళ్లు, లీడర్లు తమ రాజకీయ భవిష్యత్తు కంటే నియోజకవర్గ పిల్లల విద్యా భవిష్యత్తు ముఖ్యమని భావించిన రోజే జగిత్యాల కేంద్రీయ విద్యాలయ కళ సాకారమవుతుంది. మరి క్రెడిట్ వార్ ఎప్పటికి ముగుస్తుందో చూడాలి.